Good morning, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సుప్రీం కోర్ట్ ఇస్ ఇన్ న్యూస్ గైస్. సుప్రీం కోర్ట్ ఎందుకోసం న్యూస్లో ఉంది? సుప్రీం కోర్ట్ మార్క్స్ 75th యానివర్సరీ విత్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్. అంటే సుప్రీం కోర్ట్ స్థాపించి ఇప్పటికీ ఈ 28th జనవరి ఈ రోజు, దట్ ఈస్ 28th జనవరి 2024 నాటికి 75 years అయిందంట. ఓకే, మరి ఎప్పుడు స్థాపించారు సుప్రీం కోర్ట్ ని ఫర్ ద ఫస్ట్ టైం? సుప్రీం కోర్ట్ 28th జనవరి 1950 రోజున స్టార్ట్ అయింది. ఓకే, 28th జనవరి 1950 రోజున స్టార్ట్ అయింది. 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26th రోజున కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది కదా. సో దానివల్ల జనవరి 28th నుంచి ఈ సుప్రీం కోర్ట్ అనేది ఫంక్షనింగ్ స్టార్ట్ అయిందంట. ఓకే రైట్. మరి ఈ సుప్రీం కోర్ట్ యొక్క డైమండ్ జూబ్లీ ఫంక్షన్ కి ఎవరు వస్తున్నారు? దీన్ని ఎవరు ప్రారంభిస్తున్నారంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించబోతున్నారు. ఓకే, మరి సుప్రీం కోర్ట్ అసలు మన దేశంలో సుప్రీం కోర్ట్ అసలు ప్రాముఖ్యత ఏంటి? అసలు సుప్రీం కోర్ట్ అనేది భారత పౌరులకు సంబంధించి దేనికోసం ఉపయోగపడుతుంది అంటే, ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇండియన్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, మన బేసిక్ ఫండమెంటల్ రైట్స్, దాన్ని రక్షిస్తుంది. ఓకే, బేసిక్ గా ఈ ఫండమెంటల్ రైట్స్ ని యొక్క రక్షణ దారిది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ సుప్రీం కోర్ట్ జారీ చేసిన ఉత్తర్వులకు ఇండియాలోని అన్ని కోర్టులు ఖచ్చితంగా కట్టుబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక టాపిక్ మీద ఒక కేసు మీద సుప్రీం కోర్ట్ రూలింగ్ ఆల్రెడీ ఉందనుకోండి, దాన్ని దాటి జిల్లా కోర్టులో లేకపోతే హైకోర్టులో తీర్పులు వెలువరించవు. ఒకసారి సుప్రీం కోర్ట్ ఒక ఇష్యూ మీద రూలింగ్ ఇచ్చిందంటే దట్ ఈస్ ఫైనల్ అని. ఒకవేళ దాన్ని చేంజ్ చేయాలనుకున్నా రేపు పొద్దున మళ్ళీ సుప్రీం కోర్టే చేంజ్ చేయగలుగుతుంది, కానీ కింద కోర్టులు చెయ్యలేవు. ఓకే, అండ్ అలాగే సుప్రీం కోర్ట్ ఇండియాలోని లెజిస్లేటర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే చట్టసభలు, అండ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థలు, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, ఇండియాలోని చట్టసభలు మరియు కార్యనిర్వాహక వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను సమీక్షించడం దీని యొక్క పని. దానికి కేసుల కింద వెళ్ళినాయి అనుకోండి, సుమోటోగా ఎప్పుడో ఒకసారి రేర్ గా తీసుకుంటుంది. ఎవరైనా కేసు వేస్తే చట్టసభలు తీసుకున్న బిల్లులకు సంబంధించి లేకపోతే నిర్ణయాలకు సంబంధించిన వాటి మీద కేసులు వేసినప్పుడు అవి ఆ బిల్స్ ఆర్ యాక్ట్స్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టయితే వాటిని కొట్టివేసే అధికారం సుప్రీం కోర్టుకి ఉంటుంది. సో బేసిక్ గా సుప్రీం కోర్ట్ ఇండియన్ సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని రక్షించడం దాని యొక్క మొదటి కర్తవ్యం. ఓకే రైట్. మరి సుప్రీం కోర్ట్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. స్టార్టింగ్ లో నుంచే ఈ బిల్డింగ్ లేదండి. మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్ట్ ఫంక్షన్ లోకి వచ్చినప్పుడు మన పాత పార్లమెంట్ భవన్ ఉంది కదా, ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కొత్తగా పార్లమెంట్ లోకి వెళ్ళాం. అది కాకన్నా పాతది ఇంకో పార్లమెంట్ భవన్ ఉంటుండే కదా, దాని నుంచే ఫంక్షన్ చేసేది, దాని నుంచే పనిచేసేదంట. దాని తర్వాత 1958లో ఇప్పుడున్న ప్రస్తుత బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ లోకి సుప్రీం కోర్ట్ చేంజ్ కావడం జరిగింది. ఓకే, మనం ఏమనుకుంటాం, ఈ కోర్టు వాళ్ళకి హాలిడేస్ మస్తు ఇస్తూ ఉంటారు, చాలా తక్కువ రోజే పనిచేస్తారు అనుకుంటాం కదా. ఇప్పుడు అయితే ప్రజెంట్ హైకోర్ట్స్, సుప్రీం కోర్ట్స్ ఇయర్ లో 190 days పనిచేస్తున్నాయి 190 days. దానికి కూడా మనం ఏమనుకుంటుంటాం, చాలా మంది ఈ హైకోర్టులో వాళ్ళకు సుప్రీం కోర్టు వాళ్ళకు బాగా హాలిడేస్ ఇస్తారు జడ్జిలకు అనుకుంటాం కదా. బట్ మొట్టమొదటిసారి సుప్రీం కోర్ట్ స్టార్ట్ అయినప్పుడు 1950లో ఒక 28 days మాత్రమే నడిచేదంట. సంవత్సరానికి 28 రోజులు మాత్రమే నడిచేదంట. ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చి కేసులు పని వల్ల 190 days కి పెంచారు. ఓకే, ఆ టైంలో అసలు సుప్రీం కోర్ట్ కి మొత్తంగా 8 members జడ్జెస్ ఉండేవాళ్ళు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ 7 ఇతర జడ్జిలు. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అలోకేటెడ్ స్ట్రెంత్ ఎంత సుప్రీం కోర్ట్ కి? 34, దట్ ఈస్ 1 CJI + 33. రీసెంట్ గానే వీళ్ళందరినీ నింపడం జరిగింది. ఇప్పుడు నిన్న క్లాస్ లో కూడా మాట్లాడుకున్నాం కదా, కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పి జస్టిస్ గా. మరి ఆయనతో ఇప్పుడు 34th పొజిషన్ కూడా మళ్ళీ నిన్నడం జరిగింది. ఈ సుప్రీం కోర్ట్ కి ఒక చిహ్నం ఉంటుంది, అదేంటంటే ధర్మచక్రం అనేది సుప్రీం కోర్ట్ యొక్క చిహ్నం, దట్ ఈస్ సింబల్.
మరి దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ ధర్మచక్రాన్ని అంటే, దీన్ని సారనాథ్ లో అశోక స్తూప ఉంది కదా, ఆ సారనాథ్ లోని అశోక స్తూప నుంచి ఈ ధర్మ చక్రాన్ని సింబల్ గా సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ మరి ఇప్పటి వరకు ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉంటాయి కదా, సుప్రీంకోర్టు తీర్పులు చాలా వేలల్లో ఇచ్చింది కదా, బట్ అందులో ఒక 2 సుప్రీంకోర్టు తీర్పులు, ఒక 2 సుప్రీంకోర్టు రూలింగ్స్ చాలా ఫేమస్ అయ్యాయట. అవేంటంటే, ఒకటి 1967 లో ఇచ్చిన గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గవర్నమెంట్ యొక్క కేసు 1967 లో సుప్రీంకోర్టు దీని మీద తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? గోలక్నాథ్ కేసులో కాన్స్టిట్యూషన్ సిటిజన్స్ కి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ ని గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసివేయడానికి వీల్లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆ తీర్పులో స్పష్టం చేసింది. అందువల్ల ఈ గోలక్నాథ్ తీర్పు అనేది చాలా ఫేమస్. అలాగే దీంతో పాటు సెకండ్ ఎస్సీ రూలింగ్ ఏంటి, 1973 లో ఇచ్చిన కేశవానంద భారతి కేసు. రీసెంట్ గానే ఈ కేసు తీర్పు వచ్చి 50 years అయిందని చెప్పి మనం న్యూస్ లో చూసాం కదా, 2023 నవంబర్ లోనో డిసెంబర్ లోనో చూసాం, రైట్. ఈ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చరిత్ర సృష్టించింది. ఇది ఒక చారిత్రాత్మక తీర్పు అన్నమాట. మరి దీంట్లో ఏమిచ్చింది అంటే, దీంట్లో సుప్రీంకోర్టు హ్యాస్ సెడ్ దట్ గవర్నమెంట్ కెనాట్ చేంజ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారతదేశ గవర్నమెంట్ కి రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చే హక్కులు లేవు అని చెప్పి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయొచ్చు, ఏవైనా చేసి కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేయొచ్చు, బట్ ఈ కాన్స్టిట్యూషన్ యొక్క మూల స్వభావాన్ని మార్చే హక్కు గవర్నమెంట్ కి లేదు అని చెప్పి ఈ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అండ్ ఈ కేసుని ఫండమెంటల్ రైట్స్ కేసు అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కేసు అని పిలుస్తా ఉంటారు. మరి ఈ 2 కేసెస్లో, దట్ ఈస్ గోలక్నాథ్ కేసులోను కేశవానంద భారతి కేసులోను తీర్పు ఇచ్చిన వాళ్ళల్లో మన తెలుగు జడ్జిలు, ఒక ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆయన, ఇంకొక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆయన ఉన్నారు. వాళ్ళెవరో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ 2 కేసెస్, ఒకటి గోలక్నాథ్ కేసు అని చెప్పాను కదా. ఈ గోలక్నాథ్ కేసు 7 మెంబర్ సుప్రీంకోర్టు జడ్జెస్ కలిపి ఇచ్చారు. 7 మెంబర్ జడ్జెస్ ప్యానెల్. దానికి నాయకత్వం వహించింది అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోకా సుబ్బారావు గారు. హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ అండ్ మద్రాస్ సంస్థానంలో అప్పటి ఉన్న ఆంధ్ర రాష్ట్రం 2 కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఫామ్ అయినప్పుడు మొట్టమొదటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా చేసింది ఎవరు? అప్పుడు కూడా కోకా సుబ్బారావు గారే మొట్టమొదటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ జస్టిస్. ఓకే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారు. ఆ టైంలోనే ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన తర్వాత ఆయన తన పొజిషన్ కి రిజైన్ చేసి భారత రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేశారు, బట్ ఓడిపోయారు. ఈయన భారత రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేయడం జరిగింది. ఇంకొక 2వ కేసు, దట్ ఈస్ కేశవానంద భారతి కేసు. మరి కేశవానంద భారతి కేసులో ఎవరున్నారు? ఈ రూలింగ్ ఇచ్చిన జడ్జి కేశవానంద భారతి కేసు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అండి. ఇది మొత్తంగా 13 జడ్జెస్ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 13 మంది జడ్జుల్లో ఆయన కూడా ఒకరు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మూమెంట్ లో ఒక విషయంలో చాలా ఫేమస్ గా వస్తూ ఉంటారు. మరి ఆయన దేనికి సంబంధించి వస్తారు? జగన్మోహన్ రెడ్డి కమిటీ 1952 ముల్కీ మూమెంట్ ఉంది కదా, దాని మీద జగన్మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ ఈయననేనండి. ఈయన ఒక్కరే. సో ఇది తెలంగాణ వాళ్ళకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోకా సుబ్బారావు గారు ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాల్లో ఈయన గురించి అడుగుతారు, ఎందుకంటే ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా చేసి ఉన్నారు. మరి ఇప్పటి వరకు 75 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో 49 మంది చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అందులో 2 మన తెలుగు వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఫస్ట్ ఏమో కోకా సుబ్బారావు గారు. ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా, ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేశారని. హీఈస్ ద 9th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత రీసెంట్ గా ఎవరయ్యారు? రీసెంట్ గా మనం అందరం చదువుకున్నాం ఎన్వి
రమణ గారు, హీ ఈస్ ద 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాగే సుప్రీం కోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ న్యాయమూర్తి ఎవరు? రీసెంట్ గా ఆమె చనిపోవడం జరిగిందని చెప్పి మనం న్యూస్ లో చూసాం. అలాగే పద్మభూషణ్ అవార్డు కూడా మొన్న ఇచ్చారు కదా ఆమెకు. హూ ఇస్ షీ? షీ ఈస్ ఫాతిమా బీవి. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం ఉమెన్ who came to this position. Okay, she is from which state? She is from Kerala. ఓకే, అండ్ ప్రజెంట్ ఒక జస్టిస్ ఉన్నారు సుప్రీం కోర్టులో. ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు సుప్రీం కోర్టు జడ్జిలుగా పనిచేస్తున్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి బివి నాగరత్న. ఈమె ఎందుకు ముఖ్యం అంటే ఇన్ 2027 సీనియారిటీ ప్రకారం తీసుకుంటే షీ విల్ బి బికమింగ్ ద సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్. సో బై దట్ షీ విల్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎవరు కాబోతున్నారు? బివి నాగరత్న గారు. మరి మొన్నటి వరకు హైదరాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా చేసిన హిమా కోహ్లీ గారు ఉన్నారు కదా, ఆమె కూడా ప్రస్తుతం సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ గా చేస్తున్నారు. ఈమె పేరు టిఎస్పిఎస్సి వాళ్ళకు ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఇదండి ఇప్పుడు న్యూస్ లో ఉన్న సుప్రీం కోర్టుకు సంబంధించిన విశేషాల మీద టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Kodandaram and Amir Ali Khan appointed as MLCs in Governor Kota. Governor Kota lo మొన్న తమిళ సాయి సౌందర్య రాజన్ గారు కోదండరామ్ గారిని అండ్ అమీర్ అలీ ఖాన్ గారిని ఎమ్మెల్సీలుగా నియమించడం జరిగింది కదా, దానికి సంబంధించిన న్యూసే ఇప్పుడు న్యూస్ లో ఉంది. మరి ఇది ఓన్లీ టిఎస్పిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంటా లేదండి ఏపీపీఎస్సి వాళ్ళకి కూడా ఇంపార్టెంట్? ఎందుకంటే మనం ఇప్పుడు జస్ట్ కోదండరామ్ గారిని అమీర్ అలీ ఖాన్ గారిని గవర్నర్ కోటాలో నియమించారు అని చెప్పి దాని గురించి చదువుకోవట్లేదు. దీని మీద ఎవరు అడగరు ఎగ్జామ్ లో. అడిగేది ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన విషయాల మీద ఇండియన్ పాలిటీలో క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మరి ఎమ్మెల్సీస్ అంటే ఏంటి? ఎమ్మెల్సీస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. మరి ఎమ్మెల్సీస్ ఎన్ని సంవత్సరాల పాటు పదవిలో ఉంటారు? దే విల్ బి ఇన్ ద ఈ పవర్ ఫర్ 6 years, ఇన్ దిస్ పొజిషన్ ఫర్ 6 years. మరి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఇది పర్మనెంట్ బాడీ. రాజ్యసభ ఎలాగైతే ఒక పర్మనెంట్ బాడీలో ఇది కూడా పర్మనెంట్ బాడీ. దీన్ని డిజల్యూట్ చేయడం అనేది ఉండదు. బట్ ప్రతి 2 సంవత్సరాలకు ఎలాగైతే రాజ్యసభలో ఉన్న మెంబర్స్ రిటైర్ అవుతా ఉంటారో, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ లో కూడా 1/3 ఆఫ్ ద పీపుల్ ఎవ్రీ 2 years కి రిటైర్ అవుతా ఉంటారు. అండ్ ది ఎమ్మెల్సీస్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆర్ indirectly elected. They are not directly elected by the people, but they are indirectly elected by MLAs. కొంతమంది ఏమో MLAs ద్వారా, కొంతమంది ఏమో లోకల్ బాడీ ఎలక్షన్స్ దట్ ఈస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల ద్వారా, కొంతమంది ఏమో గ్రాడ్యుయేట్స్ ఓట్ల ద్వారా, కొంతమంది ఏమో టీచర్ ఓట్ల ద్వారా, కొంతమంది ఏమో నామినేట్ అవుతారు ఇలా గవర్నర్ ద్వారా. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇంకొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఎంత? దిస్ ఈస్ బీన్ ఫిక్స్డ్ బై కాన్స్టిట్యూషన్. మాక్సిమం స్ట్రెంగ్త్, మినిమం స్ట్రెంగ్త్ అనేది ఫిక్స్ అయింది. బట్ మధ్యలో ఎంతమంది ఉండాలనేది మాత్రము ఈ మన పార్లమెంట్ ఇష్టం. ఓకే, బట్ ఇప్పటి వరకు ఉన్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థ ప్రకారం మాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఈస్ ఫిక్స్డ్ ఎట్ 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద అసెంబ్లీ. 1/3 ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద అసెంబ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత? 119 members. మరి మన ఆంధ్రప్రదేశ్ ఎంత? 175 members. దీంట్లో 1/3 చేయండి. దీంట్లో 1/3 చేస్తే ఈ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంగ్త్ వస్తుంది. ఒకసారి చూడండి. 3 1s 3 3s 9, 2 9, 3 8s 24 కదా. సో సారీ 3 9s 27 కదా. అండ్ పాయింట్ కొంచెం వస్తుంది, ఆ పాయింట్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి తెలంగాణ అసెంబ్లీ స్ట్రెంగ్త్ ఎంత? 39 కాదండి. ఎందుకు? మన తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క స్ట్రెంగ్త్ 40. ఎందుకు 40? 39 వచ్చింది కదా అంటే ఈ మినిమం అండ్ మాక్సిమం లిమిట్ ఉందని చెప్పాను కదా. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మినిమం మెంబర్స్ ఆఫ్ ఎనీ లెజిస్లేటివ్ కౌన్సిల్ షుడ్ బి 40 members. మినిమం గా 40 మంది కౌన్సిల్లో ఉండాలంట. మరి మాక్సిమం ఎంత? 100 మంది ఉండాలి. ఈ ఎంత మంది ఉన్నా కూడా ఈ 1/3 ని ఎంత లెక్క వచ్చినా కూడా దీని మధ్యలోనే ఖచ్చితంగా ఉండాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ ఎంత? ఆంధ్రప్రదేశ్ 3 1s 3 5s 15 to 25.
8 జా 24, 1 మిగులుతుంది, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 58 రైట్. ఈ 58 58 మంది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్స్. ఓకే, మరి ఎన్ని స్టేట్స్కి ఉన్నాయి అసలు లెజిస్లేటివ్ అసెంబ్లీస్? దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఉన్నాయా? లేదండి, 6 రాష్ట్రాలకు మాత్రమే ఉన్నాయి. ఇంతకు ముందు 7 రాష్ట్రాలకు ఉండేవి. ఎప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ హక్కు పోయి అది యూనియన్ టెరిటరీ అయిపోయిందో అప్పటి నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ అక్కడ రద్దయింది. ఇప్పుడు ఏ స్టేట్స్కి ఉన్నాయంటే ముఖ్యంగా సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయి. మొదటిది తెలంగాణ, సెకండ్ ఏపీ. ఇది గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పక్కనే ఉండే కర్ణాటక, అండ్ తెలంగాణ రాష్ట్రంతో బార్డర్ షేర్ చేసుకునే మహారాష్ట్ర. ఇవి 4 స్టేట్స్. అండ్ తర్వాత బీహార్ అండ్ యూపీ. ఇవి 2 పక్క స్టేట్లే కదా. మీరు మ్యాప్ గుర్తుపెట్టుకుంటే ఈ 6 స్టేట్లని గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఒక్కసారి ఇండియన్ మ్యాప్ గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ పక్కకున్న ఏపీ, దాని పక్కకున్న కర్ణాటక, మళ్ళీ తెలంగాణ పక్కకున్న మహారాష్ట్ర. ఈ 4 ఇక్కడ ఉన్నాయి. పైకోతే ఫస్ట్ యూపీ, దాని పక్కకున్న బీహార్. అయిపోయింది, ఈజీ గుర్తుపెట్టుకోవడం రైట్. యూపీలో మాత్రం 100 మందే ఉన్నారు. యూపీ అసెంబ్లీలో టోటల్ మెంబర్స్ ఎంత? 403. దీని మీద 103 1/3 చేసి ఎంత వస్తుంది? ఎక్కనే వస్తుంది కదా 100 కన్నా రైట్. చూడండి, 313 39 రైట్. సో 130 కన్నా ఎక్కువ రావాలి కదా, బట్ అక్కడ స్ట్రెంత్ 100. ఎందుకంటే మాక్సిమం స్ట్రెంత్ కాన్స్టిట్యూషన్ ఎంతమందికి ఎలవ్ చేసింది అంటే 100 మందికి మాత్రం ఎలవ్ చేసింది. కాబట్టి యూపీలో 100 మంది మాత్రమే ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ మనం 40 మెంబర్స్ అని చెప్పుకున్నాం. బట్ దాంట్లో కూడా డివిజన్ ఉందని చెప్పాను కదా. తెలంగాణలో 48, ఏపీలో 58, అండ్ టోటల్ మాక్సిమం 100 ఉండాలని చెప్పాను. బట్ దాంట్లో కూడా ఒక డివిజన్ ఉంది కదా, ఆ డివిజన్ గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఏమని డివిజన్ ఏంటంటే, అవుట్ ఆఫ్ ఆల్ ద టోటల్ మెంబర్స్ 1/3 ఆఫ్ ద ఎమ్మెల్సీస్ విల్ బి ఎలక్టెడ్ వయా లోకల్ బాడీ ఎమ్మెల్సీస్ గా వీళ్ళు సెలెక్ట్ అవుతా ఉంటారు. లోకల్ బాడీ ఎమ్మెల్సీస్ అంటే దీనికి ఓటేసే అధికారం ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, వీళ్ళకు మాత్రమే ఉంటుంది. ఓకే, లోకల్ బాడీస్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది రైట్. అండ్ 1/12, ఈ 1/12 ఎవరు? గ్రాడ్యుయేట్స్. 1/12 ఎమ్మెల్సీస్ విల్ బి ఎలెక్టెడ్ బై గ్రాడ్యుయేట్ ఓటింగ్స్. గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఉంటారు కదా, చదువుకున్న విద్యార్థులు, వాళ్ళ ఓట్ల ద్వారా మొత్తంగా ఉన్న లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ నుంచి 1/12 మెంబర్స్ వాళ్ళ ఓట్ల ద్వారా ఎలక్ట్ అవుతా ఉంటారు. మరి అందరు గ్రాడ్యుయేట్స్ ఎలిజిబులా? కాదు. ఈ ఎలక్షన్ జరిగేసరికి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 3 years అయి ఉండాలి. అండ్ అలాగే వాళ్ళు ఆ స్టేట్ లో ఉంటూ ఉండాలి. ఓకే, అండ్ ఇంకొక 1/3 కూడా ఉంది. ఆ 1/3 ఎవరు? ఎమ్మెల్యేస్ ఓట్ల ద్వారా ఎలక్ట్ అయ్యే ఎమ్మెల్సీలు ఉంటారు కదా, అదొక 1/3. మరి ఇంకొక 1/12 ఏంటి? టీచర్స్ బాడీ ఎలక్షన్స్ ద్వారా జరుగుతూ ఉంటాయి కదా, టీచర్ల ఓట్లతో, ఉపాధ్యాయుల ఓట్లతో జరుగుతూ ఉంటాయి కదా, అది ఇంకొక 1/12 మెంబర్స్. అండ్ ఇవన్నీ ఈ 4 పోను ఉన్న దాంట్లో 5/6 వీళ్ళే కవర్ చేశారు. ఇవి 1/3 1/12 మీరు క్యాలిక్యులేట్ చేస్తే 5/6 అవుతుంది. అండ్ మిగిలిన 1/6 ఆఫ్ ది ఎమ్మెల్యేస్ విల్ బి నామినేటెడ్ బై ద గవర్నర్. ఇదైనా ఇండైరెక్ట్ ఎలక్షన్ జరుగుతాయి ఇవి 4, బట్ ఈ 1/6 అవుతే గవర్నర్ నామినేట్ చేస్తారు. మరి ఎవరినంటే ఎవరిని నామినేట్ చేయొచ్చా? లేదండి, ఇది గవర్నర్ డిస్క్రిషన్ మీద ఉంటుంది. డిస్క్రిషన్ అంటే దానికి కూడా కొన్ని మినిమం పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఫ్రమ్ ద పర్సన్ హూ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ సోషల్ సర్వీస్. ఈ 5 విభాగాల్లో, దట్ ఈస్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్స్, కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ లో విశిష్టమైన అనుభవం ఉన్న వ్యక్తుల్ని మాత్రమే గవర్నర్ నియమించాల్సి ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని, అంటే గవర్నర్ నియమించడం అంటే గవర్నర్ సొంతంగా ఏం డిసిషన్ తీసుకోదు. చీఫ్ మినిస్టర్ పంపిన లిస్ట్ లో నుంచి ఈ అర్హతలు ఉన్నాయా లేదా చూసి మాత్రమే గవర్నర్ నిర్ణయిస్తుంది. రీసెంట్ గా టిఆర్ఎస్ వాళ్ళు పంపినప్పుడు, లాస్ట్ గవర్నమెంట్ లో కేసీఆర్ గవర్నమెంట్ పంపించినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారిని, ఇలాంటి వారిని గవర్నర్ రిటర్న్ పంపించడం జరిగింది కదా ఆ ఫైల్. ఎస్, ఈ డిస్క్రిషన్ అనేది గవర్నర్ కి ఉంటుంది. మరి నిన్న కేటీఆర్ గారు దీని మీద ఒక వ్యాఖ్య చేశారు. కోదండరామ్ గారు ఒక పొలిటికల్ పార్టీ యొక్క ప్రెసిడెంట్, ఆయన ఎలా నామినేట్ చేస్తారని. మరి దీని మీద కేటీఆర్ గారు కోర్టుకి వెళ్ళొచ్చా? లేదండి, వెళ్ళడానికి లేదు. ఒకవేళ వెళ్ళినా కోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే ఈ 1/6 ఆఫ్ ద ఎమ్మెల్సీస్ విచ్ విల్ బి నామినేటెడ్ బై ద గవర్నమెంట్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ అని చెప్పి కాన్స్టిట్యూషన్ లో ఉంది. యూ కెనాట్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్. ఇది గవర్నర్ డిస్క్రిషన్. సీఎం పంపిన ఆమె వాళ్ళని
నామినేట్ చెయ్యాలంటే చెయ్యొచ్చు, చేయకూడదంటే చేయలేదు. ఎందుకు చేయలేరు అని చెప్పి కోర్టుకు వెళ్ళే అధికారం లేదు, లేకపోతే వీళ్ళని ఎందుకు చేశారని చెప్పి కోర్టుకు వెళ్ళే అధికారం ఎవరికి ఉండదు. సో గవర్నర్ డిసిషన్ ఈస్ ఫైనల్. ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ ద ఎమ్మెల్సీస్ 5/6 are indirectly elected and 1/6 of the people are nominated by the governor. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ అంటే ఈ పాయింట్స్ మీద లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో క్వశ్చన్ అడిగాడు, ఎంత మందిని నామినేట్ చేస్తున్నారు అని, లేకపోతే ఎంత పర్సెంటేజ్ 1 to 12 1/6 దీని మీద కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళకు ఏపీఎస్సీ వాళ్ళకు ఇద్దరికి ఈక్వల్ గా ఇంపార్టెంటే కదా. ఎస్, ఇంపార్టెంటే. మరి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీస్ ఎన్ని సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉంటారు? 6 years ఆ పదవిలో ఉంటారు. మరి మినిమం స్ట్రెంత్ ఎంత? 40. మాక్సిమం స్ట్రెంత్ ఎంత? 100. ఈ పాయింట్లన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. దీని మీదకి వెళ్ళి ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ న్యూస్ లో ఉంది. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉందా మనం ఈ రోజు చూద్దాం. ఓకే, ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది గైస్? ఈ గిఫ్ట్ సిటీ అనేది గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉంది కదా. మరి ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉందంటే, దట్ గవర్నమెంట్ పర్మిట్స్ డైరెక్ట్ లిస్టింగ్ ఆన్ గిఫ్ట్ ఐఎఫ్ఎస్సిస్ గ్లోబల్ ఎక్స్చేంజెస్. ఓకే, మరి దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. నౌ ఇంతకు ముందు వరకు ఇది ఉండేది కాదంట. ఇప్పటి నుంచి ఇండియన్ కంపెనీస్ క్యాన్ లిస్ట్ దేర్ షేర్స్ ఆర్ ఈక్విటీస్ ఆన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ విచ్ ఆర్ ఇన్ ద ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ ఫర్ రేజింగ్. ఎందుకోసం వీళ్ళు అందులో లిస్ట్ చేశారంటే, ఫర్ రేజింగ్ ఫారెన్ క్యాపిటల్. ఫారెన్ కంపెనీస్, ఫారెన్ వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇన్ ఫారెన్ కరెన్సీ ఓన్లీ. నౌ ఇండియన్ కంపెనీస్ క్యాన్ లిస్ట్ దేర్ షేర్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఇన్ ద ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ అండ్ రేస్ ఫారెన్ క్యాపిటల్. ఈ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీలో 2 ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఆ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ దే ఆర్ అలవింగ్ టు లిస్ట్ ద సెక్యూరిటీస్ అంటే షేర్స్ ఆర్ ఈక్విటీస్ ని సెక్యూరిటీస్ అంటారు కదా. దే ఆర్ అలవింగ్ టు లిస్ట్ దీస్ సెక్యూరిటీస్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ ఇన్ దిస్ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీస్. ఓకే, మరి అవేంటి ఏవేవి 2 అన్నాను. ఒకటేమో ఇండియన్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, రెండోదేమో ఎన్ఎస్సి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఈ రెండు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఇండియన్ కంపెనీస్ ని వాళ్ళ షేర్స్ ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ లో గిఫ్ట్ సిటీలో ఉన్న వాళ్ళ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ చేసుకోవడానికి అండ్ ఫారెన్ క్యాపిటల్స్ ని దాని ద్వారా తీసుకోవడానికి అలౌ చేస్తున్నాయి. ఓకే, మరి ఈ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ అంటే ఏంటి అసలు? బేసికలీ ఐఎఫ్ఎస్సి డెఫినేషన్ ఏంటి? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. దిస్ ఈజ్ ఏ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ విచ్ ఈజ్ ఇన్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ ఎక్కడ ఉంది? గాంధీనగర్ లో ఉంది. ఓకే, గాంధీనగర్ లో ఉంది ఈ గిఫ్ట్ సిటీ, రైట్. మరి అందులో వీళ్ళు పెట్టుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇంతకు ముందు కూడా ఇక్కడ చేసుకునే వాళ్ళు కదా అంటే, ఎర్లియర్ అవర్ కంపెనీస్ హ్యాడ్ టు గో టు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ విచ్ ఆర్ ఇన్ లండన్, న్యూయార్క్ అండ్ సింగపూర్. ఇలా వేరే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఎక్స్చేంజెస్ కి వెళ్ళి అక్కడ నుంచి ఈ చీపర్ ఫారెన్ క్యాపిటల్ ని మన వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడేమో మన దేశంలో ఉన్న వాటి నుంచే తీసుకోవచ్చు. ఓకే, రైట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ అనేది ఇంపార్టెంట్. ఇది గాంధీనగర్ లో ఉంది కదా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి దీని వల్ల ఏం జరుగుతుందంటే, దిస్ మూవ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ ఇండియన్ కంపెనీస్ యాక్సెస్ టు చీపర్ ఫారెన్ క్యాపిటల్ అండ్ బూస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బ్రాడర్ ఇన్వెస్టర్స్ ఇన్ టు అవర్ కంట్రీ. ఓకే, ఈ గిఫ్ట్ సిటీ ఐఎఫ్ఎస్సి గిఫ్ట్ సిటీ మీద you can expect a question this time in Indian economy. Okay, right. Now coming on to the next topic for today, that is world's largest cruise ship. ఇది న్యూస్ లో ఉందండి. వరల్డ్ లోనే ఉన్న లార్జెస్ట్ క్రూయిజ్ షిప్, అది దాని పేరేంటి? వరల్డ్ లో ఉన్న లార్జెస్ట్ క్రూయిజ్ షిప్ ఇది. దాని పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. ఇది రాయల్ కరేబియన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళది ఐకాన్ ఆఫ్ ద షిప్. రాయల్ కరేబియన్ కంపెనీకి సంబంధించిన వాళ్ళ ఈ ఐకాన్ ఆఫ్ ద సీస్ న్యూస్ లో ఉంది. ఎందుకంటే అది తన తొలి ప్రయాణానికి సిద్ధమైంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని అంటే, యుఎస్ఏ లోని మియామి సిటీలో ఉన్న మియామి పోర్ట్ నుంచి ఇది తన మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం
వీక్ లాంగ్ ట్రిప్ కి ఇది ఓషన్ లోకి వెళ్తుందంట. ఓకే, అందువల్లనే ఇది న్యూస్ లో ఉంది. లార్జెస్ట్, ఫస్ట్, స్మాలెస్ట్, హైయెస్ట్ వీటి మీద క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. మరి వరల్డ్స్ లార్జెస్ట్ క్రూయిజ్ షిప్ ఏది గైస్? ఐకాన్ ఆఫ్ ద సీస్. ఐకాన్ ఆఫ్ ద సీస్. ఇది 365 meters పొడవు ఉందంట. అండ్ ఇట్ హ్యాస్ 20 decks, 6 వాటర్ స్లైడ్స్ అండ్ 7 స్విమ్మింగ్ పూల్స్. సినిమా థియేటర్ ఉంది ఇందులో, ఒక 40 బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది మొత్తంగా 7,600 మంది ప్రయాణికులకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందట. సో ఒక లావిష్ జర్నీ ఇందులో చేయొచ్చు. వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా లావిష్ జర్నీ 1 week పాటు చేయొచ్చు. ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి. బట్ మనకి ఇదంతా అవసరం లేదు. మనకు అవసరం ఉన్నది ఏంది? వరల్డ్స్ లార్జెస్ట్ క్రూయిజ్ షిప్ విచ్ హ్యాస్ రీసెంట్లీ ఎంటర్డ్ ఇన్ టు ద వాటర్ ఈజ్ నేమ్డ్ యాజ్ అని అడుగుతాడు. దాని పేరేంటి? ఐకాన్ ఆఫ్ ద సీస్. మరి ఇది ఎవరికి సంబంధించింది? రాయల్ కరేబియన్ కంపెనీకి సంబంధించిన షిప్. ఇది ఇక్కడ ఉంది చూడండి పేరు, ఐకాన్ ఆఫ్ ద సీస్ అని చెప్పి. ఇది మియామి సిటీలో, ఇప్పుడు మియామి హార్బర్ లో ఇది ఉంది. అక్కడ నుంచి బయలుదేరబోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, రోహన్ బోపన్న గురించి మనం ఒక 2 రోజుల కింద ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఎస్, బట్ హీఈస్ నౌ వన్స్ అగైన్ ఇన్ ద న్యూస్. ఎందుకు న్యూస్ లో ఉన్నాడంటే ఈయన ఏజ్ ఇప్పుడు 43లో అందరూ రిటైర్మెంట్ తీసుకుంటా ఉంటారు. బట్ ఈయన తన మొట్టమొదటి మెన్స్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్స్ ని గెలవడం జరిగింది. మెన్స్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్షిప్ ని ఈయన గెలవడం జరిగింది. రీసెంట్ గా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఈయన తన పార్ట్నర్ అయిన మాథ్యూ ఎడ్బిన్ హీస్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఈ మాథ్యూ ఎడ్బిన్ తో కలిసి ఈయన తన మొట్టమొదటిసారిగా తన జీవితంలో డబుల్స్ గ్రాండ్ స్లామ్ ని గెలిచాడు ఈయన. ఓకే, మరి ఎవరిని ఓడిపేసి గెలిచాడని కూడా అడగచ్చు. మరి హీ హాస్ డిఫీటెడ్ సిమోన్ బొల్లే అండ్ ఆండ్రియా వెవాసోరి ఆఫ్ ఇటలీ. ఓకే, వాళ్ళని ఓడిపేసి మొట్టమొదటిసారిగా ఈయన మెన్స్ డబుల్స్ గ్రాండ్ స్లామ్ అనేది గెలవడం జరిగింది. లాస్ట్ ఈయన ఇంతకు ముందు 2010లో ఒకసారి, 2023లో ఒకసారి గ్రాండ్ స్లామ్ మెన్స్ డబుల్స్ లో ఫైనల్స్ వరకు వచ్చాడు. బట్ అక్కడ ఓడిపోవడం జరిగింది. మరి ఈయన ఇంతకు ముందు అసలు ఎప్పుడు గ్రాండ్ స్లామ్ గెలవలేదంటే ఒకసారి గెలిచాడు. ఎప్పుడు గెలిచాడు? 2017లో ఈయన మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలవడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలవడం జరిగింది. బట్ ఇంతవరకు ఎప్పుడు కూడా డబుల్స్ లో, మెన్స్ డబుల్స్ లో ఇప్పటి వరకు గెలవలేడు. అండ్ బై విన్నింగ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 43 he has become the oldest player in the open era to win a grand slam. ఓపెన్ ఎరా అంటే టెన్నిస్ లో 1973 తర్వాత జరిగిన టోర్నమెంట్స్ అన్నిటిని ఓపెన్ ఎరా కింద క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఈ 1973 తర్వాత he has become the oldest player to win a grand slam. మరి ఈయనకన్నా ముందు 40 years వయసులో, అంటే ఐఎమ్ సేయింగ్ అబౌట్ మెన్స్ డబుల్స్ అండి, మొత్తంగా కాదు, మొత్తంగా మార్టినా నవరోత్లోవియా మిక్స్డ్ డబుల్స్ లో 48లో కూడా గెలిచింది. అది వేరే, మన లియాండర్ పేస్ గారితోనే గెలవడం జరిగింది. బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మెన్స్ డబుల్స్. ఓకే, 43 years ఏజ్ లో దిస్ మ్యాన్ హ్యాస్ వన్. మరి ఇంతకు ముందు ఉన్నది ఎవరంటే, ఇంతకు ముందు ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 జీన్ జూలియన్ రోజర్ అనే వ్యక్తి తన 40వ ఏటలో 2022లోనే ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఈయన చరిత్రను తిరగరాశాడు. ఓకే, ఈ ఏజ్ లో అందరూ రిటైర్ అవుతారు. బట్ దిస్ మ్యాన్ హ్యాస్ వన్ హిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. అండ్ ఇంకొక విషయంలో కూడా ఆయన న్యూస్ లో ఉన్నాడు. ఎందుకు? హీ హాస్ రీసెంట్లీ బికేమ్ ద వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ ఇన్ మెన్స్ డబుల్స్ లో ఈయన వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ గా నిలవడం జరిగింది. రీసెంట్ గా ఏటీపీ వాళ్ళు ప్రకటించిన ర్యాంకింగ్స్ లో భాగంగా ఈయన నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. మరి ఈయన ఇప్పటి వరకు ఇండియాకు గ్రాండ్ స్లామ్ ఎవరు అందించారు? ఇప్పటి వరకు ఈయన ఫస్ట్ టైం లేదండి. ఇప్పటి వరకు మనం ఎప్పుడు డబుల్స్ లోను, మిక్స్డ్ డబుల్స్ లోనూ గెలిచాము. సింగిల్స్ లో ఎప్పుడు గెలవలేదు. ఆ డబుల్స్ లో ద ఇండియన్ లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ మిస్టర్ లియాండర్ పేస్ అండ్ మహేష్ భూపతి, కర్ణాటకకు చెందిన మహేష్ భూపతి, దే వన్ మెనీ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఫర్ ఇండియా ఇన్ మెన్స్. అండ్ ఉమెన్స్ లో మన హైదరాబాద్ ఏస్ హూ ఇస్ షీ సానియా మిర్జా ఉమెన్స్ లో తను కూడా గెలవడం జరిగింది. అండ్ దిస్ మ్యాన్ హ్యాస్ బికమ్ ద 3rd ఇండియన్ మెన్స్ ప్లేయర్ టు విన్ డబుల్స్ టైటిల్ ఫర్ ఇండియా. ఈయన డేవిస్ కప్ లో కూడా చాలా గంటలు సాధించాడండి. ఇండియాకు డేవిస్ కప్ లో ప్రాతినిధ్యం వహించి చాలా మ్యాచెస్ గెలవడం
జరిగింది. అండ్ ఇప్పుడు న్యూస్లో ఏముంది ఇవాళ పేపర్లో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో డెవిస్ కప్ మ్యాచెస్ జరగబోతున్నాయి కదా. సో అది జరిగినప్పుడు మనం అది కంప్లీట్ అయిన తర్వాత దానికి మీద గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ రోహన్ బోపన్నా పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోలేదు, డబుల్స్ అయిపోయింది, సింగిల్స్ ఉమెన్స్ అయిపోయింది, బట్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఇంకా అయిపోలేదు. అవన్నీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఆస్ట్రేలియా ఓపెన్లో ఎవరెవరు గెలిచారనే దాని మీద కూడా స్పెషల్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే స్పోర్ట్స్లో ఏదైనా టాపిక్ రిపీటెడ్గా వస్తుందంటే అది టెన్నిస్ మీదకెళ్ళే వస్తున్నాయి. సో మనం టెన్నిస్కి సంబంధించిన విషయాలన్నీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇంకొన్ని టాపిక్స్ మీద మనం MCQ ఫార్మాట్లో డిస్కస్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ చాలా రోజులు అయింది న్యూస్లో ఉంది, బట్ నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను, అందువల్లనే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను స్పెషల్గా. విచ్ టైగర్ రిజర్వ్ హ్యాస్ గాట్ ద టైటిల్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ డార్క్ స్కై పార్క్? ఇండియాలో మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ గా రీసెంట్ గా ఒక టైగర్ రిజర్వ్ కి గుర్తింపు వచ్చిందంట. మరి అది ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, ఏ కాజిరంగా టైగర్ రిజర్వ్, బి పెంచ్ టైగర్ రిజర్వ్, సి నామ్దాపా టైగర్ రిజర్వ్, డి కమ్లాంగ్ టైగర్ రిజర్వ్. మరి దేనికి ఇచ్చారు రీసెంట్ గా? పెంచ్ టైగర్ రిజర్వ్ కి ఇవ్వడం జరిగింది. పెంచ్ టైగర్ రిజర్వ్ విచ్ ఈస్ ఇన్ మహారాష్ట్ర. ఇది మహారాష్ట్రలో ఉంది ఈ టైగర్ రిజర్వ్ అనేది, దీనికి ఇవ్వడం జరిగింది. దిస్ హ్యాస్ బికమ్ not only India's first dark sky park, but it is also the 5th dark sky park in Asia. మరి డార్క్ స్కై పార్క్స్ ఎందుకోసము? దే ఆర్ మెయిన్లీ ప్రొటెక్టింగ్ ద నైట్ స్కై అండ్ ప్రివెంటింగ్ లైట్ పొల్యూషన్ ని తగ్గించడానికి మరియు ఆపడానికి మరియు నైట్ స్కైని ప్రొటెక్ట్ చేయడమే ఈ డార్క్ స్కై పార్క్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇది ఎక్కడ ఉందని చెప్పాను? ఇది పెంచ్ రివర్ ఇలా ఉంటుందండి. పెంచ్ రివర్ ఇలా వెళ్తూ ఉంటే ఇట్ సైడ్ ఈ టైగర్ రిజర్వ్ అనేది ఉంటుంది, పెంచ్ టైగర్ రిజర్వ్. అందుకోసమే ఈ పెంచ్ రివర్ పేరు మీదగానే ఈ టైగర్ రిజర్వ్ కి పేరు పెట్టడం జరిగింది. ఓకే, ఎస్, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్ అని అడుగుతున్నాడు. రీసెంట్గా ఒక ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేసి ఉన్నారు. అది న్యూస్లో ఉంది. మరి దాన్ని రిలీజ్ చేసింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్స్ ఏ ఆర్బీఐ, బి ఎస్బీఐ, సి నాబార్డ్, డి ఐడిబిఐ. ఓకే, మరి ఎవరు రిలీజ్ చేశారు గైస్ రీసెంట్గా ఈ రిపోర్ట్ని? ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఆర్బీఐ వాళ్ళు. రీసెంట్గా ఈ రిపోర్ట్ని ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, మరి ఈ రిపోర్ట్లో ఏం చెప్పింది ఆర్బీఐ? సో ఈ రిపోర్ట్లో ఏం చెప్పిందంటే కీ ఫైండింగ్స్. సో మొత్తం ఉన్న పంచాయత్స్ వాళ్ళు సొంతంగా ట్యాక్స్ కలెక్షన్ ఇలాంటి వాటి మీద ఉండకుండా దే ఆర్ హెవీలీ రిలయింగ్ ఆన్ గ్రాంట్స్ given by government of India. 95% of the gram panchayats are heavily relying on the grants only. Enduku? Because of limited own revenue resources. ఈ రెవెన్యూ రిసోర్సెస్ అంటే ఏంటి? ప్రాపర్టీ ట్యాక్సెస్ మన గ్రామ పంచాయత్స్ కి మనం కడతా ఉంటాం కదా, బట్ అవి తక్కువగా ఉండడం వల్ల ఆ డెవలప్మెంట్ కి వీళ్ళు ఎప్పుడైనా కూడా మాక్సిమం గ్రామ పంచాయత్స్ అనేటివి గ్రాంట్స్ మీదగానే, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి కదా, దాని మీదగా ఎక్కువగా ఆధారపడుతున్నారట. బట్ స్టిల్ దే హ్యావ్ సమ్ అథారిటీస్ టు ఇంపోజ్ ట్యాక్సెస్ అండ్ ఆల్సో లెవీ ఫీజెస్. ప్రాపర్టీ ట్యాక్స్ చేయొచ్చు, లేకపోతే మనం గ్రామ పంచాయతీకి వెళ్ళి ఏదైనా కావాలన్నప్పుడు ఇంత పే చేయండి అని చెప్పి ఫీజెస్ అడుగుతూ ఉంటారు కదా, అవన్నీ కూడా వాళ్ళ గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, రైట్. Now coming on to the next question for today, that is where was the 44th All India Criminology Conference of National Forensic Science University held అని చెప్పి అడుగుతున్నాడు. ఈ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించిన 44th ఆల్ ఇండియా క్రిమినాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది గైస్? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? జైపూర్ ఇచ్చాడు, గాంధీనగర్ ఇచ్చాడు, లక్నో ఇచ్చాడు, ఇండోర్ ఇచ్చాడు. మరి రీసెంట్గా దీన్ని ఎవరు రిలీజ్ చేశారు? ఈ కాన్ఫరెన్స్ని ఎవరు అడ్రస్ చేశారు? రీసెంట్గా యూనియన్ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు వచ్చి దాంట్లో పాల్గొనడం జరిగింది కదా.
ఆ టైంలో ఒక రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు. మరి అసలు ఇది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఎక్కడ జరిగింది? ఆల్ ఇండియా క్రిమినాలజీ కాన్ఫరెన్స్ ఎక్కడ? గాంధీనగర్ లో జరిగింది. గాంధీనగర్ లో ఈ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఉంది కదా, అందులోనే ఈ 44th ఆల్ ఇండియా క్రిమినాలజీ కాన్ఫరెన్స్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దిస్ కాన్ఫరెన్స్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ ఫోరెన్సిక్స్ బిహేవియరల్ సైన్స్. ఫోరెన్సిక్స్ బిహేవియరల్ సైన్స్ మీద ఈ కాన్ఫరెన్స్ ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ అన్ ఎమర్జింగ్ ఫీల్డ్ విచ్ వాస్ బీన్ హైలైటెడ్ బై మిస్టర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అమిత్ షా. ఓకే, రైట్. Now coming on to the next question for today, that is border security force comes under which ministry అని అడుగుతున్నాడు. ఎందుకు ఇచ్చాను ఈ క్వశ్చన్? రీసెంట్ గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ న్యూస్ లో ఉంది కదా. ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏమని? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఆపరేషనల్ జ్యూరిడిక్షన్ ని 15 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు పెంచుతున్నామని చెప్పి తీసుకున్న డెసిషన్ ని వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది కదా. ఎందుకోసము? దే ఆర్ ఆర్గ్యూయింగ్ దట్ దిస్ మూవ్ హ్యాస్ వైలేటెడ్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ దే ఆర్ ఎంక్రోచింగ్ ద స్టేట్ లా అండ్ పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ అని చెప్పి దాని మీద సుప్రీం కోర్టులో కేసు వేశారు కదా. అందుకల్లే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది న్యూస్ లో ఉంది. మరి ఇది దేని కిందకి వస్తుంది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అందరూ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనగానే ఏమనుకుంటారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనుకుంటారు. మిలిటరీ వాళ్ళు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాని కిందకి వస్తాయి, కానీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దాని కిందకి రాదండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కిందకి వస్తుంది. ఓకే, రైట్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫేర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫేర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.